హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, బేసికల్‌గా మీరు అసలు పీజీ హాస్టల్స్‌లో ఉంటూ హెల్త్‌ని అసలు మేనేజ్ చేయలేము అనేసి అనుకుంటున్నారా? ఐ నో. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లైక్ స్టడీస్ కోసం అనేసి, కెరీర్స్ కోసం అనేసి, మంచి మంచి జాబ్స్ కోసం అనేసి వాళ్ళ సొంత ఊరు నుంచి ఇలా హైదరాబాద్‌లో, బెంగుళూరు సిటీస్‌లో ఇలా చాలా చాలా సిటీస్‌లో, చెన్నైలో ఇలా చాలా వాటిల్లో లైక్ స్టక్ అయిపోయి పీజీస్‌లో ఉంటూ, పీజీస్‌లో ఫుడ్ సరిగ్గా లేక హెల్త్‌ని లాస్ అవుతున్న వాళ్ళు చాలా 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 మందే ఉన్నారు. సో, వాళ్ళ కోసం లైక్ సింపుల్‌గా ఎలా మెయింటైన్ చేయాలో, అది కూడా అసలు బడ్జెటే లేకుండా ఎలా మెయింటైన్ చేయాలో నేనైతే ఈరోజు చెప్పబోతున్నాను. సో, స్టే ట్యూన్డ్. సో, బేసికల్‌గా అయితే ఫస్ట్ థింగ్ మీరు వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ ఎక్కువగా అట్‌లీస్ట్ 2-3 లీటర్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఓవర్‌లోడ్ కూడా అవ్వదు వాటర్ ఇంటేక్ అనేది. సో, బేసికల్‌గా జస్ట్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది పర్ డే ఇనఫ్ అండి. సో, దాని తర్వాతైతే ఆబ్వియస్‌గా కొన్ని హాస్టల్స్‌లో ఒప్పుకుంటాను. ఫుడ్ అనేది అంతగా బాగోదు. కాబట్టి కొంచెం లిమిట్‌గా తినడం, లేకపోతే అసలుకే స్కిప్ చేసేసి బయట జంక్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ టేస్ట్ బాలేదా? లేకపోతే హైజీనిక్‌గా లేదా? లేకపోతే అసలు వండే ఐటెమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కల్తీగా ఉంటున్నాయా అనేసి. ఓకే. ఓవరాల్‌గా హైజీన్‌గా ఉంటున్నారు. అంతా ఓకే. కాకపోతే కొంచెం టేస్ట్‌లో అటు ఇటు అవుతుందంటే అట్‌లీస్ట్ కొంచెమన్నా తినండి. ఓకే. సో, దాని తర్వాత ఇంకొంచెం ప్లేస్‌లో మీరు హెల్తీగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం గానివ్వండి, హెల్తీగా మీరు ఫ్రూట్స్ తినడం గానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలు. సో, బేసికల్‌గా జంక్ అవాయిడ్ చేసేసి మీరు స్ప్రౌట్స్ చేసేసుకోవచ్చు అండ్ ఓట్స్ చేసేసుకోవచ్చు హాస్టల్స్‌లో, కెటిల్స్‌లో అలా. అండ్ దాని తర్వాత ఐ నో మీరు హాస్టల్స్‌లో ఓట్స్ ఎలా చేసుకోవాలి అది ఇది అనేసి అంటారనేసి. ఐ నో మీరు పీజీస్‌లో ఉన్నా కూడా మ్యాగీస్ చేసుకుంటున్నారు. దాన్ని రిప్లేస్ చేసేసి ఓట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తే బెటర్. ఓకే. అండ్ దాని తర్వాత మీరు స్లీప్ షెడ్యూల్స్‌ని అయితే బెటర్ చేసుకుంటే బెటర్. ఒకటే టైంకి పడుకోవడం, ఒకటే టైంకి లేవడం. అంటే ఒకటే టైం కంటే నైట్‌కి 1కి పడుకొని మార్నింగ్ 10కి లేస్తే ఓకేనా అంటే నో. అట్‌లీస్ట్ 11 వరకి మీరు పడుకునేసి మార్నింగ్ అట్‌లీస్ట్ 7 వరకైతే లేస్తే బెటర్ అనమాట. ఎటు లేదన్నా కూడా 7-8 అవర్స్ స్లీప్ ఉండేలా, క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసేసుకోండి. అండ్ జస్ట్ క్వాలిటీ స్లీప్ అనేది మనకుంటే అదే పెద్ద మెడిసిన్ మనకి. సో, ఇదొకటి. అండ్ దాని తర్వాత మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నా ఉందా అంటే మూమెంట్ అనమాట. జిమ్‌కి ఎళ్ళి అది ఇది చేసే అవసరం ఏం లేదు మూమెంట్ అంటే. జస్ట్ సింపుల్ వాక్ కానివ్వండి, సింపుల్ ఆ లేజినెస్‌ని తీసేసి జస్ట్ అలా కూర్చునేసి, పడుకునేసి ఉండే బదులు జస్ట్ ర్యాండమ్‌గా 30 మినిట్స్‌కి ఒకసారి వాకింగ్ గానివ్వండి, లేదా చిన్న యోగాస్ కానివ్వండి, మన చిన్న చిన్న వర్కౌట్స్ గూడా మనము మన హోమ్‌లో చేసుకోవచ్చు, పీజీస్‌లో చేసుకోవచ్చు అలాంటివి గానివ్వండి. ఇఫ్ టైమ్ ఉంది, మీరు హెల్తీగా క్యాపబుల్ చేస్తారు అంటే గనుక జిమ్స్ గూడా ఓకే. కాకపోతే ఇన్ ఏ లిమిట్ ఎడిషన్. అది గూడా మీరు ప్రీ వర్కౌట్స్ అండ్ అలాగే మీకు ఫుల్‌గా మంచి ఫుడ్ తీసుకుంటూ అలా వెళ్తే బెటర్. లేదు మీకు ఫుడ్డే సరిగ్గా సగం సగం తింటారు, స్లీప్ అసలు పడుకోరు, జస్ట్ 3-4 అవర్స్ పడుకుంటారు, నైట్ అవుట్ చేస్తారు అంటే జిమ్ ఈజ్ నాట్ సజెస్టెడ్. ఓకే. సో, ఇవి 4 గూడా సింపుల్‌గా మీరు అలవాటు చేసుకుంటే గనక, ఒకవేళ పీజీ హాస్టల్స్‌లో వీటన్నిటిలో గూడా ఫుడ్ సరిగ్గా లేకుండా మీరు హెల్త్‌ని పాడు జేసుకోవడం కంటే, ఈ సింపుల్ హ్యాబిట్స్ అనేవి మీరు ఇన్వాల్వ్ చేస్తే గనక, మీకు అన్నీ గూడా సేవ్ అవుతాయి. మీ టైం సేవ్ అవుతుంది, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది, మీ డబ్బులు సేవ్ అవుతాయి. ఎలా అంటే హాస్పిటల్స్‌కి పెట్టకుండా ఉంటారు గాబట్టి. సో, ఇవన్నీ గూడా మీరు పాటిస్తే చాలండి. సో, ఐ హోప్ ఇంత పొల్యూటెడ్‌గా ఇంత ఉంటున్నాం కాబట్టి, మీ హాస్టల్ ఏరియాస్‌లో, మీ రూమ్స్‌లో, వాటర్‌లో గూడా మీరు మనీ ప్లాంట్‌ని గ్రోత్ చేసుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్స్ ఇలా చిన్న చిన్న ప్లాంట్స్, పీస్ లిల్లీ ప్లాంట్స్ ఇలాంటివి గూడా మీ రూమ్స్‌లో పెట్టుకునేలా చూసుకోండి. కొంచెమన్నా మనకు బెనిఫిట్ ఉండొచ్చు. సో, ఇదండి. ఫైనల్‌గా అసలు మీరు పీజీస్‌లో ఉండి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నారు? అవన్నీ గూడా నాలో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ జేయండి. ఐ విల్ ష్యూర్ నేనైతే రిప్లై ఇస్తాను. సజెషన్స్ గూడా ఇస్తాను.
సో ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో బేసికల్గా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, సర్టిఫికేషన్స్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా జస్ట్ అన్నీ కూడా దీంట్లోనే 1999లోనే ఇంక్లూడెడ్ అయ్యి ఉంటాయి. ఎక్స్ట్రా ₹1 కూడా మీకైతే ఛార్జ్ చేయము. మళ్ళీ సర్టిఫికేషన్స్ అనేసి ప్రాజెక్ట్స్ అనేసి నథింగ్. జస్ట్ ఈ 1999 మాత్రమే, అంటే 2000 కూడా పే చేయక్కర్లేదు. ఆ 1999 మాత్రమే పే చేస్తే ఓవరాల్గా మీరైతే ఇది మొత్తం కూడా లైక్ ఎన్రోల్ అయిపోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందని చెప్పాను. సో ఈఎంఐ ఆప్షన్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేదా సిలబస్ ఎలా చూడాలి, ఓకే, సిలబస్ మొత్తం కూడా తెలుసుకోవాలి, ఫ్రీ డెమో చూడాలి అంటే ఒక ఫ్రీ క్లాస్ అనమాట. ఇవన్నీ కూడా చేయాలి అంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఎలా అంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను. జస్ట్ అప్రోచ్ అవ్వండి. లేదు అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి కామెంట్ సెక్షన్లో చెప్పినా సరే నేనైతే అక్కడ లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. సో మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ అప్రోచ్ హస్. వీ ఆర్ ready to express and explain everything to you. Okay, thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.